మిస్టర్ విన్నర్, మనం ఊటీకి వెళ్తున్నాం. నేను ఊటీకి రాను, నాకు చలి పడదు. నేను తెచ్చుకున్న కొత్త సమ్మర్ డ్రెస్లు ఊటీలో వేస్తే నన్ను పిచ్చి దాంట్లో చూస్తారు. నేను గోవా వెళ్తున్నాను, ఎవరొచ్చినా రాకపోయినా. నువ్వు ఒక్కదానివి గోవాకి ఎలా వెళ్తావే? ఫ్లైట్ టికెట్ ఎవడిస్తాడు నీకు? అదే, అందరం కలిసి వెళ్తే బడ్జెట్ తగ్గుతుందని. సరేలే, గోవా కాకపోతే కేరళ వెళ్దాం, బోట్లో షికార్ చేద్దాం. బోట్లో షికార్ చేస్తూ వాటర్లో ఏం తింటాం? చేపలు పచ్చివి తినాలా? నా వల్ల కాదు, నాకు ఫుడ్ ఫెస్టివల్ కావాలి. మహీకృత తల పట్టుకొని, దేవుడా, ఈ గొడవలు తెగేలా లేవు. సరే, ఇంకో 2 రోజులు ఆలోచించుకోండి. ఎవరు ఎక్కువగా కాంప్రమైజ్ అయితే వాళ్ళ మాట విందాం. రేపు ఈవినింగ్ మళ్ళీ మీటింగ్. 10 రోజులు గడిచి సమ్మర్ ఎండ ఇంకా బాగా పెరిగిపోయింది. పక్షులన్నీ రచ్చబండ దగ్గర రోజు మీటింగ్ పెడుతూనే ఉన్నాయి, కానీ రిజల్ట్ మాత్రం 0. అబ్బా, ఎండ మండిపోతుంది, నాకు ఆకలి లేదు, ఏమీ లేదు. అసలు ట్రిప్ క్యాన్సిల్ చేసి ఎవరింట్లో వాళ్ళు ఏసీ వేసుకుని పడుకుందాం. ట్రిప్ క్యాన్సిలా? నెవర్. నేను ఎప్పుడో లగేజ్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న 15 ప్యాకెట్స్ కురుకురే, 10 ప్యాకెట్లు లేసు అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి ట్రిప్కి వెళ్ళకపోతే. అవును చోట, నేను రోజు కొత్త మేకప్ వేసుకుని రెడీ అవుతున్నాను. నా బ్యూటీ అంతా ఈ ఎండలో కరిగిపోతుంది. ఈ రోజు డిసైడ్ అవ్వాల్సిందే. సరే, ఊటీ వద్దు, గోవా